వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో ఐ హెల్త్ గురించి ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో జనరల్గా ఐ హెల్త్ గురించి సప్పర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సప్పర్లో కూడా వీలున్నంత వరకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ యూజువలీ సప్పర్ అనగానే ఏదైనా కొంచెం టిఫిన్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు కొంతమంది. బట్ ఇలా టిఫిన్స్ లాంటివి తీసుకున్నప్పుడు కూడా దాంట్లో కొంతైనా వెజిటబుల్ కాంపోనెంట్ ఉండేలాగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి పాస్తాస్ లాంటివి ట్రై చేస్తారు, లేకపోతే నూడిల్స్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ చేసినప్పుడు కూడా ఎక్కువ వెజిటబుల్స్ దాంట్లో ఉండేలాగా చూసుకున్నట్టయితే ఐ హెల్త్కి అవసరమైనటువంటి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సప్పర్ టైంలో ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినటువంటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ ఈవెన్ బయట నుంచి తెప్పించినటువంటివి, ఇంకా అందులో అడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ అవన్నీ ఎక్కువ ఉండేటువంటివి, అలాంటివి మాత్రం అవాయిడ్ చేసుకుంటే బెటర్. స్లీప్కి అలానే ఐ హెల్త్కి ఏమైనా రిలేషన్ ఉంటుందా? డైరెక్ట్లీ ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ నిద్ర మీద ఎక్కువ ఫోకస్ లేకపోతే, అంటే రోజు తగినంత నిద్రపోకపోతే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో వచ్చేందుకు అవకాశం తక్కువ ఉంటుంది. ఏంటంటే మనకి స్ట్రెస్ లెవెల్స్, అది ఫిజికల్ స్ట్రెస్ కానీ సైకలాజికల్ స్ట్రెస్ కానీ ఏదైనా సరే, కార్టిజాల్ అనేటువంటి ఒక స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్టిజాల్ లెవెల్స్ మనం నిద్రపోయినప్పుడు, అది కూడా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఈ లెవెల్స్ తగ్గి నార్మల్కి వస్తాయన్నమాట. సో రెగ్యులర్ స్లీప్ డిప్రివేషన్ ఉంటే, అంటే నిద్ర తగినంత లేనట్టయితే కనుక రెగ్యులర్గా ఏదో వారానికి ఒకరోజో ఎప్పుడో కాకుండా వారంలో ఒకరోజో 2 రోజులు సరిగ్గా నిద్రపోతూ మిగతా అన్ని రోజులు నిద్ర సరిగ్గా ఉండట్లేదు అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ కార్టిజాల్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి దాని మూలాన ఓవరాల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇండైరెక్ట్లీ ఆ ఓవరాల్ హెల్త్ డ్యామేజ్ అవడంతో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా ఐ హెల్త్కి ఉపయోగపడాల్సినవంతా కూడా మిగిలిన డ్యామేజ్ని కవర్ చేయడానికి ఉపయోగించుకోవడం వలన బాడీ కొంతవరకు ఐ హెల్త్ కాంప్రమైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వీలున్నంత వరకు నిద్ర అనేది టైం టు టైం నిద్రపోవడము, అండ్ కనీసం 6 to 8 hours, ఆన్ యావరేజ్ కనీసం 6.5 to 7 hours అయినా ప్రతిరోజు వచ్చేలాగా చూసుకోవడం. అకేషనల్లీ 8 hours, ఎప్పుడైనా నెలకు 1-2 సార్లు బాగా పని ఎక్కువ ఉందంటే 6 hours తక్కువ కాకుండాను నిద్రపోవడం అనేది కొంచెం బెటర్ వే ఆఫ్ రెడ్యూసింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఛాన్స్ అన్నమాట. సో నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి ఇంప్రాపర్ స్లీప్ ఉండొచ్చు, వాళ్ళ విషయంలో ఐ హెల్త్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు ఎక్కువ మనకి లైట్ సోర్స్ అనేది కూడా మారుతుంది కాబట్టి కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈవెన్ దెన్ విటమిన్స్, మినరల్స్ సరిగ్గా తీసుకుంటూ ఈ విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోవటము, అట్లాగే మన డైట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవటము, ఇన్ఫ్లమేషన్ లోవరింగ్ ఫుడ్స్ తీసుకోవటం ద్వారా కొంతవరకు ఈ ఐ హెల్త్ డ్యామేజ్ అవ్వడాన్ని తగ్గించవచ్చు, ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ నైట్ షిఫ్ట్ పీపుల్ అన్నమాట. ఓకే. అండ్ అలానే మొబైల్స్ ఎక్కువ చూడటం కానీ, లేదంటే సిస్టంలో ఎక్కువ వర్క్ చేసుకోవటం వల్ల కానీ, సో వాటి వల్ల ఐ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి? తక్కువ, అన్లెస్ అంటే కంటిన్యూస్గా చూస్తూ ఉండి ఎక్కువసేపు బ్రేక్ లేకుండా చేసినట్టయితే కొంత కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. అయితే పీరియాడికలీ బ్రేక్ తీసుకోవడం, అంటే 20-20-20 అనుకున్నాం, అంటే 20 minutesకి ఒకసారి ఒక 20 feet దూరంగా 20 seconds పాటు చూడటం అనేది, ఇది ఫాలో అయినట్టయితే కనుక కొంతవరకు ఉపయోగం ఉంటుంది. బట్ అదర్వైజ్ కంటిన్యూస్గా దేన్ని కూడా కంటిన్యూస్గా ఏ స్క్రీన్ అయినా సరే చూడటం అనేది మంచిది కాదు. ప్లస్ నిద్రపోయే ముందు ఇలాంటి స్క్రీన్స్ చూస్తున్నట్టయితే, వెదర్ ఇట్ ఈస్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ఏదైనా ట్యాబ్లెట్ కానీ, దాంట్లో అక్కడ వచ్చేటువంటి బ్లూ లైట్ అనేది మన బ్రెయిన్ స్టిమ్యులేషన్కి ఉపయోగపడుతుంది. కాబట్టి నైట్ టైం ఇలాంటివి చూడటం మూలాన నిద్ర పట్టడం ఆలస్యం అవటము, నిద్రలో కూడా తేడా వస్తుంది. అండ్ దాని ద్వారా ఇండైరెక్ట్లీ ఐసైట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఇలా ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేది కంటిన్యూస్గా చూడటం వలన నష్టాలు అయితే ఉంటాయి. ఓకే లహరి, ఐ హెల్త్ కోసం సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? జనరల్ హెల్త్లో ఐ హెల్త్ కోసం సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం జొన్న రొట్టె, పొన్నగంటి ఆకు పెసరపప్పు కూర. మంగళవారం క్యాప్సికమ్ కీన్వా పులావ్, బీట్రూట్ పెరుగు పచ్చడి. బుధవారం వెజిటబుల్ పాస్తా, సామన్ పాన్ ఫ్రై. గురువారం బ్రౌన్ బాస్మతి రైస్, కేరళ చికెన్ కర్రీ. శుక్రవారం అవిసె గింజల రోటీ, మీల్ మేకర్ టొమాటో కూర.
శనివారం మిల్లెట్ మసాలా రైస్, క్యాబేజ్ శనగపప్పు కూర. ఆదివారం నువ్వుల రోటీ, క్యారెట్ పాలకూర. ఐ హెల్త్కి సంబంధించి సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు మాకు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం వెజిటబుల్ పాస్తా, సాల్మన్ పాన్ ఫ్రై ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, వెజిటబుల్ పాస్తాకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. పాస్తా, మష్రూమ్, బ్రోకలీ ఇవన్నీ మన ముందు ఉన్నాయి. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? వెజిటబుల్ పాస్తా అంటే పేరుకి వెజిటబుల్స్ వేసుకొని ఎక్కువ పాస్తా తీసుకోకూడదండి, ఎస్పెషలీ సప్పర్ టైంలో కాబట్టి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేటువంటి పాస్తా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలోను, ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇవాళ రేపు దొరికేటువంటి పాస్తా అండ్ పర్టిక్యులర్లీ బ్రౌన్ పాస్తా అంటే హోల్ వీట్తో చేసినటువంటి పాస్తాలో మనకి బి విటమిన్స్ అన్నీ కూడా ఫార్టిఫై చేయబడి ఉంటున్నాయి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ బ్లడ్ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నా కంట్రోల్ చేసేందుకు కూడా ఇలాంటి హోల్ గ్రెయిన్ పాస్తా అనేది మనకు ఉపయోగపడుతుంది. అడిషనలీ రకరకాల వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాము ఇక్కడ. ఆనియన్స్ కానీ, టొమాటోస్ కానీ, క్యాప్సికమ్, బ్రాకలీ, క్యారెట్, మష్రూమ్ ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్ తీసుకుంటే దీంట్లో సెలీనియం అనేటువంటి ఒక మినరల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సెలీనియం కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. సో క్యారెట్ అండ్ ఐసైట్కి సంబంధించిన రిలేషన్ మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా క్యారెట్స్ తింటే ఐ హెల్త్ బాగుంటుంది అన్న విషయం తెలుసు. మెయిన్లీ క్యారెట్స్ ఏంటంటే వైటమిన్ ఏ లేదా బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ క్యారెట్స్తో పాటు అన్ని రకాల గ్రీన్ వెజిటబుల్స్, అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ఈ విటమిన్ ఏ ప్రికర్సర్ అనేది ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది. సో అలా చూస్తే మనకి క్యాప్సికంలో కానీ, అట్లాగే బ్రాకలీలో కానీ దీంట్లో కూడా మనకి ఏ విటమిన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అండ్ అడిషనలీ మనకి బ్రాకలీ కానీ, క్యాప్సికమ్ కానీ దీంట్లో విటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఐసైట్ బెటర్గా ఉండేందుకు, ఐస్ హెల్దీగా ఉండేందుకు అండ్ దీర్ఘకాలం మనకి ఏజ్ రిలేటెడ్ ఐ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు కూడా చాలా బాగా రక్షణ కల్పిస్తాయి అన్నమాట, మెయిన్లీ ఐ సెల్స్కి. అండ్ టొమాటోస్ తీసుకుంటే టొమాటోస్లో మనకి ఐస్కి చాలా అవసరమైనటువంటి లూటిన్, జియాజాంతిన్, అట్లాగే లైకోపిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ టొమాటోస్లో వైటమిన్ సి ఉన్నా కానీ ఈ వేరే యాంటీ ఆక్సిడెంట్స్ లూటిన్ కానీ, జియాజాంతిన్ కానీ, లైకోపిన్ కానీ ఇవన్నీ కూడా టొమాటోలో ఉన్న స్కిన్కి బైండ్ అయి ఉంటాయి కాబట్టి టొమాటోని గ్రైండ్ చేసినప్పుడు లేకపోతే బాగా కుక్ చేసినప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్ అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. సో మిగతా వెజిటబుల్స్ అన్నిటినీ కొంచెం తక్కువ కుక్ చేసుకుంటే దాంట్లో వైటమిన్ సి మనకి ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఆ రకంగా విటమిన్ సిని పొందొచ్చు. టొమాటోస్ని ఈదర్ గ్రైండ్ చేసి వేయటము లేదా తరోగా కొంచెం ఎక్కువసేపు కుక్ చేయటం ద్వారా టొమాటోలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా ఇలాంటి రెసిపీస్తో మనం తీసుకోవచ్చు. అండ్ ఫైనలీ గార్లిక్ కూడా యూజ్ చేస్తున్నాము, అట్లాగే ఆనియన్. ఈ రెండు కూడా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచేందుకు, అట్లాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఓవరాల్గా పాస్తా తక్కువ పోర్షన్లోనూ, వెజిటబుల్స్ ఎక్కువ పోర్షన్లోనూ తీసుకోవటం ద్వారా మనం పాస్తా తీసుకున్నప్పటికీ కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ లోడింగ్ కాకుండా ఫైబర్ కంటెంట్, విటమిన్స్ అండ్ మినరల్స్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా ఇలాంటి మీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటబుల్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ సాల్మన్ పాన్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో చూద్దాం. సో లహరి, సాల్మన్ పాన్ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. సాల్మన్, అలానే ఆలివ్ ఆయిల్ వచ్చింది. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? ఐ హెల్త్కి మనకి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి మంచి సోర్స్ అంటే కొన్ని రకాల ఫిష్, పర్టికులర్లీ సాల్మన్ ఫిష్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంగ్ విత్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి దీంట్లో గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మాల్ న్యూట్రిషన్ లేకుండా హెల్దీ డైట్ కనుక తీసుకున్నట్టయితే జనరల్ హెల్త్ బాగుంటుంది, అలాగే ఐ హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు, మన బాడీలో అన్ని సిస్టమ్స్ హెల్దీగా పనిచేసేందుకు, ఇంక్లూడింగ్ మన బ్రెయిన్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ కానీ, రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా హెల్దీగా ఉండేందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరము. దానికోసం మనం సాల్మన్ ఫిష్ లాంటివి రెగ్యులర్గా కనీసం మంత్లో ఒక 2-3 టైమ్స్ అయినా తీసుకున్నట్టయితే అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ మనం ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. రెగ్యులర్ ఆయిల్తో కంపేర్ చేస్తే ఆలివ్ ఆయిల్లో కూడా ఒమేగా 3 ఫ్యాట్స్,
గుడ్ కైండ్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఆలివ్ ఆయిల్లో ఎక్కువ ఉంటాయి. అయితే ఆలివ్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ టెంపరేచర్స్కి హీట్ చేయటం కాకుండా జనరల్ పాన్ ఫ్రైస్ లాంటివి చేసుకోవటము ఆర్ కొంచెం సాలడ్స్ లాంటి వాటిల్లో యూజ్ చేసుకోవడము, అలా చేసుకోవడం ద్వారా దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీని కూడా మనం కాపాడచ్చు. అలా యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీని కాపాడినట్టయితే ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేయకుండా ఆలివ్ ఆయిల్ని కన్జ్యూమ్ చేసినట్టయితే కనుక మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అందుతాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో లహరి, సాల్మన్ పాన్ ఫ్రై అనేది ఎలాంటి పోర్షన్స్లో తీసుకోవాలి? అబౌట్ 100 to 150 grams పర్ పర్సన్ వరకు తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాట్ ఎల్స్ యు ఆర్ ఈటింగ్ విత్ ఇట్ అనమాట. చాలాసార్లు మనం ఇలాంటి పాన్ ఫ్రైస్ తీసుకునేటప్పుడు యాజ్ అ సైడ్ డిష్ డెఫినెట్లీ కొంచెం వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకున్నట్టయితే, అలాగే ఏదైనా గ్రెయిన్ బేస్డ్ డిష్ కూడా ఉన్నట్టయితే కనుక మనకి ఈవెన్ 100 grams పోర్షన్ సైజులో కూడా ఒక కంప్లీట్ మీల్ ప్రిపేర్ అవుతుంది. అలాగే కొంచెం సైడ్లో కొంచెం సాలెడ్ కూడా తీసుకోవచ్చు, నాట్ జస్ట్ రోస్టెడ్ వెజిటబుల్స్. అట్లా సాలెడ్ కూడా తీసుకున్నట్టయితే వైటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి కొంతవరకు మనకి యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అన్నిటి నుంచి కొంత ఐరన్ కూడా వస్తుంది. సో ఈ ఐరన్ అబ్జార్ప్షన్కి ఆ ఫ్రెష్ వెజిటబుల్స్లో ఉండేటువంటి వైటమిన్ సి కూడా బాగా ఉపయోగపడుతుంది. చంద్ర ఇలా అడుగుతున్నారు, మనం తీసుకునే ఆహారంలో గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి ఎలా తెలుస్తాయి? తెలియజేయండి. హలో చంద్ర గారు, మనం తీసుకునేటువంటి ఆహారంలో గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అని చాలా స్పెసిఫిక్గా సెపరేట్గా ఉండవు. అయితే కొన్ని రకాల సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఫ్యాట్స్, అందులో మనకి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే అలాంటివి మన బ్లడ్ వెసల్స్లో ప్లాక్ ఫార్మేషన్ అంటే ఏదైనా అడ్డం పడేలాగా, అడ్డంకులు ఉండేలాగా చేయటం వలన హార్ట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ అట్లాగే స్ట్రోక్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నటువంటి వాటిని బ్యాడ్ ఫ్యాట్స్ అంటాము. అలాగే మన బాడీలో నుంచి ఎక్సెస్ కొలెస్ట్రాల్ని బయటకు పంపించేందుకు అవసరమైన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తయారీకి ఉపయోగపడేటువంటి అన్సాచురేటెడ్, అందులోనూ మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ని గుడ్ ఫ్యాట్స్ అంటాము. అయితే వీటి సోర్సెస్ తెలియాలి అంటే సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఎక్కువగా యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ నుంచి వస్తుందన్నమాట. అంటే పాలపై నుంచి తీసిన వెన్న కానీ, నెయ్యి కానీ ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రాసెస్ చేసినటువంటి ఆయిల్స్, ఎక్సెసివ్ ప్రాసెస్ చేసినటువంటి ఆయిల్స్ కానీ, రూమ్ టెంపరేచర్లో ఎక్కువగా సాలిడ్ లాగా అయిపోయేటువంటి ఫ్యాట్స్ కానీ, ఇవన్నీ కూడా కొంత మనం సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్పవచ్చు. అండ్ అడిషనలీ బేకరీ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇలాంటి వాటిల్లో కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి కూడా బ్యాడ్ ఫ్యాట్స్ కేటగిరీకే వస్తాయి. న్యాచురలీ అవైలబుల్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అంటే గింజల్లో ఉండేటువంటి ఫ్యాట్స్ కానీ, నట్స్ అండ్ సీడ్స్లో ఉండేటువంటి ఫ్యాట్స్ కానీ, ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉండటం మాత్రమే కాకుండా వీటిలో పాలీ అన్సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వెజిటబుల్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి బాడీలో కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో వెల్లుల్లి, క్యారెట్. సో క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, బీటా కెరటిన్ ఉంటుంది, ఐసైట్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్యాప్సికమ్. సో క్యాప్సికంలో మనకి విటమిన్ సి ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మష్రూమ్. సో మష్రూమ్లో మనకి సెలీనియం లభిస్తుంది. సో మష్రూమ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్రోకలీ తురుమును వేసుకుందాం. సో బ్రోకలీలో ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. సో ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఓకే, ఇవి కొద్దిగా వేగిన తర్వాత తగినంత ఉప్పు,
మిరియాల పొడి, సో ఉప్పు మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు పాస్తాని వేసుకుందాం. సో పాస్తాలో విటమిన్ బి ఉంటుంది, అలానే ఫైబర్ కూడా లభిస్తుంది. పాస్తా మనం ఉడికించి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇటాలియన్ సీజనింగ్ని వేసుకుందాం. సో వెజిటబుల్ పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ పాస్తా రెడీ. ఇప్పుడు సెకండ్ రెసిపీ సాల్మన్ పాన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. సో పాన్లో ఆలివ్ ఆయిల్ని వేసుకుంటున్నాం. ఆలివ్ ఆయిల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అలానే మనం సాల్మన్ ఫిష్ని తీసుకుంటున్నాం. ఈ ఫిష్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి, అలానే ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. ఈ ఫిష్ యాక్చువల్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫిష్ని పాన్లో ఫ్రై చేసుకోవాలి. సాల్మన్ ఫిష్ ఫ్రై అవడానికి టైం పడుతుంది. ఈలోపు మనం వేరొక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. అలానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని వేసుకోవాలి. సో ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. సో ఆనియన్స్ అలానే సాల్మన్ ఫిష్ ఫ్రై అవడానికి టైం పడుతుంది. ఈలోపు వెయిట్ చేద్దాం. సో సాల్మన్ ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తగినంత ఉప్పు, అలానే మిరియాల పొడి. సో ఉప్పు మిరియాల పొడి వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఆనియన్స్ని వేసుకుందాం. సో సాల్మన్ పాన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ సాల్మన్ పాన్ ఫ్రై రెడీ. వెజిటబుల్ పాస్తాకి సాల్మన్ పాన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు,
వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, పాస్తా 1 కప్పు, ఇటాలియన్ సీజనింగ్ 1 టీ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్. వెజిటబుల్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు, మష్రూమ్, బ్రోకలీ తురుము, తగినంత ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన పాస్తా, ఇటాలియన్ సీజనింగ్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ పాస్తా రెడీ. సాల్మన్ పాన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: సాల్మన్ ఫిష్ 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. సాల్మన్ పాన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆలివ్ ఆయిల్, చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. మరొక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాల్మన్ పాన్ ఫ్రై రెడీ. వేణు ఇలా అడుగుతున్నారు: మా బాబు వయసు 3 సంవత్సరాలు. వాడికి రోజు గుప్పెడు గుమ్మడి గింజలు, 10 బాదం గింజలు, కొద్దిగా ఒమేగా-3 టానిక్ వంటివి ఇస్తున్నాము. ఇలా చేయడం వల్ల తనకి భవిష్యత్తులో ఐక్యూ, జ్ఞాపక శక్తి మొదలైనవి ఎక్కువగా పెరుగుతాయా? తెలియజేయండి. హలో వేణు గారు, మీ బాబు ఏజ్ని బట్టి మీరు ప్రతిరోజు అంత పోర్షన్ సైజ్ ఇవ్వకపోవడం మంచిది. బట్ మీ బాబు ఏజ్కి తగిన పోర్షన్ సైజ్ అంటే రోజుకి 20 గ్రామ్స్కి మించకుండా నట్స్ అండ్ సీడ్స్ రెగ్యులర్గా ఇవ్వటం మూలాన బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. అయితే కేవలం బ్రెయిన్ హెల్తే కాకుండా దాంతోపాటుగా ఓవరాల్ హెల్త్కి కూడా ఇవి చాలా మంచిది. నట్స్ అండ్ సీడ్స్లో ఉండేటువంటి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ కూడా హెల్త్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగుంటాయి. అండ్ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేటువంటి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్సే పెద్దయ్యాక కూడా వాళ్ళ హెల్త్ సంరక్షించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ని అందరూ అలవాటు చేయాలి. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ పాస్తా. సో మనం యూజ్ చేసిన వెజిటబుల్స్ అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా లభిస్తాయి. అలానే పాస్తాలో మనకి ఎక్కువగా ప్రోటీన్ లభిస్తుంది, ఫైబర్ లభిస్తుంది. అలానే ఈరోజు మన సెకండ్ రెసిపీ సాల్మన్ పాన్ ఫ్రై. సో సాల్మన్ ఫిష్లో మనకి ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి, ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీక్ అంతా జనరల్ హెల్త్లో ఐ హెల్త్ కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.